ఇరిగిపోయిన మిషన్తో కూడా ఈరోజు 500 సంపాదించు. నమస్తే మామ. ఇప్పుడు ఈ లొకేషన్లో నేను ఇప్పుడు కొర్రమట్టలు పట్టడానికి వచ్చా. ఇంతకుముందు ఈ లొకేషన్లోనే నా మిషన్ కూడా ఇరిగిపోయింది. ఈ ప్లేస్లోనే మనకి మొదటి కొర్రమట్ట అటాక్ ఇచ్చింది. దీన్ని తాడు పట్టుకుని ఒడ్డుకి ఈడ్చుకురావాల్సి వచ్చింది. ఎందుకంటే మనం బయట కాస్టింగ్ రీల్ ఇరిగిపోయింది కాబట్టి షార్ట్ కొట్టంగానే ఫిషింగ్ రాడ్లోంచి రీల్ ఏమో ఊడిపోయింది. వెంటనే రాడ్ని రీల్ని పక్కన పడేసి తాడు పట్టుకొని ఒడ్డుకు లాక్కొచ్చా. ఇది కూడా కొంచెంలో మిస్ అవుతును. ఒడ్డుకు లాక్కొస్తున్నప్పుడు కొంచెం ఒడ్డెక్కిన తర్వాత ఇక దీని మూతి చినిగిపోయి కప్ప ఊడొచ్చేసింది. నేను దీన్ని పట్టడం కొంచెం లేట్ అయ్యింది. ఇది కూడా నీళ్ళట్లోకి వెళ్ళిపోదును. నాకు తెలిసి ఇది కేజీ కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. రెండో కొర్రమట్ట ఈ ప్లేస్లో అటాక్ ఇచ్చింది. దీన్ని షాట్ కొట్టినప్పుడు కూడా ఫిషింగ్ రాడ్లోంచి రీలు ఊడిపోయింది. దీన్ని కూడా తాడు పట్టుకొని ఒడ్డుకు లాక్కొచ్చా. ఇది కూడా నాకు తెలిసి కేజీ ఉంటుంది. ఇంకొక అరగంట సేపు ఆడి చూసా కానీ ఒక్క కొర్రమట్ట కూడా అటాక్ అయ్యింది. కొర్రమట్టలు పడే టైం కూడా అయిపోయింది. పడ్డాయి రెండింటిని తీసుకుని ఇంటికి వచ్చేసి ముందు పడ్డ కొర్రమట్ట ఏమో 1 కేజీ 250 గ్రాములు ఉంది. తర్వాత పడ్డది 1 కేజీ 150 గ్రాములు ఉంది. ఇవి 2 కేజీల 400 గ్రాములు వచ్చినాయి. ఈ రెండింటిని 500 రూపాయలకి అమ్మేసా. అంతకుముందు నేను చేపలు పట్టామిన డబ్బులు ఒక 1200 ఉన్నాయి. మొత్తం ఇప్పుడు 1700 నా దగ్గర ఉన్నాయి. కానీ నేను కొనుక్కోవాలనుకున్న బైట్ కాస్టింగ్ రీల్కి ఈ డబ్బులు సరిపోవు. ఈ బైట్ కాస్టింగ్ రీల్ రేటు 2750 రూపాయలు. దీన్ని కొనాలంటే నాకు ఇంకా 1150 రూపాయలు కావాలి. ఆ 1150 రూపాయలు కూడా నేను చేపలు పట్టే సంపాదిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.